డాక్టర్ పాల్ రంగనాథన్ గారికి, అలాగే ఈ గాడ్స్ అండ్ స్కూల్ని ఎంతో బాధ్యతగా నడిపిస్తున్నటువంటి టీచర్స్కు, అలాగే మరి పిల్లల యొక్క పేరెంట్స్ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నాకు ఒకటి దేవుని మాట జ్ఞాపకం వస్తుంది. అబ్రహాంతో దేవుడు చెప్తాడు, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతతిని దీవిస్తాను అని. ప్రభువుని ఎరిగినటువంటి మన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ పాల్ రంగనాథన్ అయ్య గారు ఈ చెన్నై ప్రదేశంలో ఒంటరిగా వచ్చి ఈరోజు డాక్టర్ పాల్ రంగనాథన్ అయ్య గారు ప్రభువుని తెలుసుకొని దేవుని పిలుపు మేరకు చెన్నై పట్టణంలో అడుగుపెట్టి நம்மளுடைய சேர்மன் சார் வந்துட்டு கர்த்தருடைய நாமத்தை தெரிந்து கொண்டு இந்த ஊருக்கு கடந்து வந்தார். దేవుడు అబ్రహాంతో చెప్తాడు, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతతిని దీవిస్తాను అని. கடல் வந்து ஆபிரகாம்கிட்ட சொல்லுவார், இந்த வானத்து நட்சத்திரங்களை போல உன்னுடைய சந்ததி ஆக்குவேன்னு சொல்லுவார். వారిలో ఒంటరైన వారు గొప్ప జనాంగంగా మారుతారు అని. அவர் ஒருத்தராக இருந்தாலும் கூட அவர் பெரிய ஜனமாக மாற்றுவார் ஆண்டவர் வந்துட்டு. మరి పాల్ రంగనాథ్ గారు ఒంటరిగా ఈ ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేసి దేవుడి వైపు చూసిన తరువాత నిజంగా భారతదేశం మొత్తంలో ఒక నక్షత్రం వలె ఆయన వెలుగుతూ ఉన్నాడు. நம்மளுடைய சேர்மன் சார் வந்து பார்த்தீங்கன்னா இந்த தமிழ்நாடுக்கு வந்து அவர் ஜெபத்தின் மூலமாக மட்டுமே, பிரேயர் மூலமாக மட்டுமே அவர் ஆண்டவர் நோக்கி பார்த்து மட்டுமே அவர் வந்து தேவன் ஆசீர்வதித்திருக்கிறார். ఎన్నో చర్చెస్ స్థాపించారు. அவர் நிறைய சர்ச்சஸ் ఎస్టాబ్లిష్ பண்ணியிருக்காரு. ఎన్నో వందల వేల మంది దైవ సేవకులను ఆదరించి చర్చెస్ని స్థాపించి కట్టించారు. అక్కడ நம்மளுடைய சேர்மன் சார் நிறைய பேருக்கு ரொம்ப உதவிகரமாக இருந்திருக்கிறாரு. అంత మాత్రమే టైలరింగ్ సెంటర్స్ పెట్టి అనేక మందికి ఉపాధిని కల్పించారు. ఫ్రీயாக టైలరింగ్ కోచింగ్ வந்து ఫ్రీயாக சொல்லித்தராரு. ఇంకా ఆటో అలాగే ఇవన్నీ కూడా హెల్ప్ చేసి చాలామంది నిరుద్యోగ యువతకు సహాయం చేశారు. அவர் வந்து ஃப்ரீயாக வந்துட்டு ஆட்டோ சர்வீஸும் வந்துட்டு நிறைய பேருக்கு ஃப்ரீயாக கொடுத்துருக்கிறாரு. కొండల్లో ఎక్కడ వాటర్ లేకపోతే అక్కడికి ఆయన వచ్చి బోర్వెల్స్ వేసి అనేక దప్పికి తీర్చారు. கிராமங்களில் கூட பார்க்கும்போது அங்கே தண்ணி இல்லாத கிராமங்களில் கூட நிறைய இருக்குது, அந்த இடத்துல கூட போர்வெல்லாம் அமைச்சு கொடுக்குறாரு. ఆంధ్ర, తెలంగాణ, భారతదేశం అనేక ప్రాంతాల్లో ఇలాంటి మంచి కార్యక్రమం చేశారు. ஸோ ஆந்திரா, తెలంగాణ పகுதிகளில் కూడా பார்க்கும்போது அங்கே நிறைய ஒரு సోషల్ సర్వీస్ பண்ணிட்டு வராரு. అంత మాత్రమే కాకుండా ఆర్ఫన్ చిల్డ్రన్స్ని పోషిస్తూ అనేక ఆర్ఫనేజెస్కి ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. ஸோ நிறைய ஆர்ஃபனேஜஸ்க்கு அவர் வந்து ஹெல்ப் பண்ணிட்டு இருக்காரு. అంత మాత్రమే కాకుండా మరి దైవ ప్రేరణ బట్టి ఈ గాడ్స్ అండ్ స్కూల్ని దేవుని నామలో ప్రారంభించారు ఆయన. அது மட்டும் இல்லாமல் தேவ சித்தத்தின்படி இந்த ஸ்கூலையும் வந்து நிறுவியிருக்காரு. దేవుడి వైపు చూస్తూ ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చారు ఆయన. அவர் தேவனை மட்டும் பார்த்துட்டு இந்த ஒவ்வொரு காரியத்தையும் செய்து முடித்தார். ఇవాళ ఈ గాడ్స్ అండ్ స్కూల్స్ అనేకంగా మరి ఎన్నో దీని ద్వారా పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడటమే కాకుండా అద్భుతమైన జ్ఞానం, తెలివి, అలాగే మంచి చదువులు, క్రమశిక్షణతో కూడిన విద్య డాక్టర్ పాల్ రంగనాథన్ గారు వారి వెనకున్న దేవుని మహాశక్తి ఈరోజు ఈ విధంగా దినదిన అభివృద్ధిని కలుగజేస్తుంది. நான் நம்புகிறேன் இந்த நாளில் கூட சேர்மன் சார் வந்து நிறைய ஸ்டூடெண்ட்ஸ்க்கு ஹெல்ப்ஃபுல்லாகவும் நிறைய பேருக்கு
நிறைய பேருக்கு ஹெல்ப்ஃபுல்லாக இருக்கிறது. அது தேவனுடைய சித்தமாக இருக்குது, தேவனுடைய ஆசீர்வாதமாக இருக்குன்னு நான் நம்புகிறேன். ఇవాళ 13వ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని మనం 14వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం. అందరూ చప్పులు కొడదాం ఒకసారి గట్టిగా. 13 வருஷங்கள் முடிச்சு 14வது வருஷத்துக்குள்ளே நம்ம நுழைகிறோம். నక్షత్రాల ఆకాశంలో ఎలాగో ఉన్నాయో వానతి నక్షత్రాలు ఎప్పుడు இருக்கிறதோ భారతదేశంలో కూడా గాడ్స్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా అతి త్వరలో భారతదేశం అంతా స్థాపించబడబోతా ఉన్నాయి. ఇండియా దేశத்து ముழுக்க కూడా இன்னும் நிறைய గాడ్స్ అండ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎన్నో వரும், இன்னும் కాలేజెస్ நிறைய தொடங்கப்படும். దీని తర్వాత విజయవాడలో నేనే డైరెక్టర్గా చేత గాడ్స్ అండ్ స్కూల్ని స్థాపించడానికి ఎన్నో మార్లు ఈ విషయాన్ని ప్రార్థన పూర్వకంగా తెలియజేశాం. విజయవాడ పகுதியில் కూడా இன்னொரு గాడ్స్ అండ్ స్కూల్ ఓపెన్ பண்ணுறதுக்கு நாங்கள் முயற்சி செய்து கொண்டிருக்கிறோம். ఖచ్చితంగా 1 ఇయర్లో గాడ్స్ అండ్ స్కూల్ విజయవాడలో స్థాపించబడుతూ ఉంది. నిశ్చయమా 1 வருஷத்துக்குள்ள గాడ్స్ అండ్ స్కూల్ విజయవాడలో ఓపెన్ చేయబடும். తెలంగాణలో హైదరాబాద్లో స్థాపించబడుతూ ఉంటుంది. తెలంగాణలోயும் హైదరాబాద్లో ఓపెన్ பண்ணுவாங்க. భారతదేశం అంతా ఇది వ్యాపించబోతూ ఉంది. ఇండియా దేశం ముழுக்க இந்த స్కూల్ வந்து நிறுவப்படும். కారణం పాల్ గారు దేవుణ్ణి చూసి ఆయన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. ஏன்னா சேர்மன் சார் வந்து தேவனை நோக்கி மட்டுமே பார்த்து இந்த ஒவ்வொரு காரியத்தையும் செய்கிறார். ఒంటరిగా పాల్ గారు ఉన్నారు. పాల్ గారు వెంట సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. తనియాగ அவர் சேர்மன் சார் தனியாக இருந்தாலும் அவர் கூட தேவன் இருக்கிறார். ఇది నరుడు వల్ల డబ్బు వల్ల అయ్యేది కాదు, కేవలం ప్రభు వల్ల మాత్రమే జరుగుతున్న కార్యం. ఇది మనిదర్గలాలో ఇలా ஒரு பணத்தினால ஆகக்கூடிய காரியம் இல்ல, இது கடவுளால மட்டுமே செய்யக்கூடிய காரியம். అనేక మంది అనాథుల్ని పెంచారు ఆయన. நிறைய வந்து பெற்றோர்கள் இல்லாத பிள்ளைகளை வந்து విధవరాలకు సహాయం చేశారు. విధవகளை பார்த்து கொண்டிருக்கிறார். ఎంతో మందిని ఆదుకున్నారు. நிறைய பேருக்கு ఆదరவு கொடுத்திருக்கிறார். మరి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే డాక్టర్ పాల్ గారే అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నా இன்னைக்கு இந்த நிலைமையில இருக்கேன்னா நிச்சயமா சேர்மன் சார் నేను దేవుని సేవకు వచ్చి ఒంటరిగా ఉన్నా, நான் தனியாக வந்து என்னோட ஊழியத்தை தொடங்கினேன். ఎవ్వరు లేని టైంలో ఉన్నా, ఏ సహాయం లేని టైంలో ఉన్నా, எந்த ஒரு உதவியும் இல்லாத நேரத்திலும் డాక్టర్ పాల్ గారు నా దగ్గరికి వచ్చారు, నా చేయి పట్టుకున్నాడు, నన్ను బ్లెస్ చేశాడు. அந்த நாள் சேர்மன் சார் என் வீட்டுக்கு வந்து என்னை கையை பிடித்து தைரியம் சொன்னார். ఆశ్చర్యం, దేవుడు నన్ను చాలా ఉన్నతంగా దీవించాడు. கடவுள் என்னை நல்லபடியாக வைத்திருக்கிறார். ఏమి తెలియని 25 దేశాలు తిరగడానికి దేవుడు సహాయం చేశాడు. ఎదుమే తెలియద என்ன 25 నాడుల சுற்றி வர செய்தார். కారణం డాక్టర్ పాల్ రంగనాథన్ గారు. దేవునితో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అంత గొప్పవని அவர் கூட இருக்கிற దేవుని ఆశీర్వాదం కూడా. అలాగే పిల్లల తల్లిదండ్రులకి ప్రత్యేక మనవి చేస్తూ ఉన్నా, పిల్లల పెற்றோர்களுக்கும் நான் ரொம்ப வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். ఈ 14వ సంవత్సరం ప్రారంభంలో అనేక మంది పిల్లలను, అనేక మందిని తప్పక ఈ కాలేజీలో ఈ స్కూల్స్లో జాయిన్ చేసి நீங்கள் எல்லாரும் ஆசையோடு இந்த ஸ்கூலில் சேர்த்துருக்கீங்க உங்கள் பிள்ளைகளை. మీ పిల్లల భవిష్యత్తుని దీవెనకరంగా మార్చుకోవాలని మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. உங்கள் பிள்ளைகளோட ஃபியூச்சர் ரொம்ப நல்லா இருக்கணும்னு ஆசைப்படுறேன். ఎంతో చక్కగా డ్రిల్ చేసినటువంటి స్టూడెంట్స్కి ரொம்ப நல்ல ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్కి என்னோட வாழ்த்துக்களை நான் சொல்லிக் கொள்கிறேன். ఎంతో క్రమశిక్షణగా మరి వీరంతా ఈ డ్రిల్ చేశారు. వారిని బట్టి మరొకసారి నేను వారిని గౌరవిస్తూ ఉన్నాను, దీవిస్తూ ఉన్నాను. நான் ஸ்டூடெண்ட்ஸ் எல்லாரும் நல்லபடியாக ட்ரில் எல்லாம் பண்ணீங்க, உங்களை நான் ப்ளஸ் பண்ணேன். అలాగే టీచర్స్ని బట్టి, స్టాఫ్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. టీచర్స్ అండ్ స్టాఫ్స్కి ఐ ఎస్పెషల్లీ గ్రీట్ టు యూ. అలా అంతేకాకుండా మరి ఈరోజు రమేష్ గారు మరి ఈ ప్రదేశానికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. రమేష్ సార్ வந்து இந்த இடத்துக்கு வரதுக்கு ரொம்ப కష్టపడ్డారు. వాస్తవానికి డిఐజీ గారితో చాలా బిజీ ప్రోగ్రాంలో ఉన్నారు ఆయన. இன்னைக்கு டிஐஜி சார் கூட ரொம்ப பிஸியான ப்ரோக்ராமில் இருந்திருந்தாரு. సెలవు కూడా దొరకలేదు, அவருக்கு లీవ్ కూడా கிடைக்கல. నిన్న ఈ టయానికి కూడా ఆయన రాను, నాకు కుదరలేదు అని అన్నారు. நேற்று இந்த டைம் கூட என்னால் வர முடியாதுன்னு சொன்னார். గట్టిగా ప్రార్థన చేశాం. நான் నిజంగా ప్రేయర్ பண்ணேன். అన్ని పక్కన పడేసి పర్మిషన్ కూడా లేకుండా దేవుని కృపను బట్టి మా మధ్యకు వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా ప్రియులు మరి శ్రీహరి గారిని బట్టి కూడా హైకోర్టు అడ్వకేట్
అంతేకాదు వైఎస్ఆర్సీపీలో మంచి నాయకులు, పొలిటికల్ లీడర్, మంచి గొప్ప వ్యక్తి ஸ்ரீஹரி சாருக்கும் என்னோட வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். వారు కూడా ఈ మరి ఎన్నో కోర్టు కార్యక్రమాలు పక్కన పెట్టుకొని దైవ కార్యక్రమం బట్టి పాలరంగనాథ్ గారిని చూడాలని, ఈ కార్యక్రమంలో పొందాలని మరి ఆహ్వానించినప్పుడు తప్పుకొచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. அவரையும் நான் வாழ்த்துக்கிறேன். మరి ఇంచుమించుగా 25 ఏళ్ళుగా చూస్తున్నాం రెజినల్ సారు. 25 வருஷங்களா நான் பார்க்குறேன் ரெஜினால் சார். ఎంతో దీవెనకరంగా ఉంటారు, ఎంతో ప్రశాంతంగా ఉంటారు, ఎంతో ప్రేమగా ఉంటారు. ரொம்ப శాంతமான మనిషి அவர். పునాదిలో రాయి బయటికి కనపడదు, అలాగే ఈ వర్క్లో మరి రెజినల్ గారు ఎంతో తోడ్పడుతున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. அவருக்கு என்னோட வாழ்த்துக்களை நான் கொடுத்துருக்கேன். జై హింద్. జై. Thank you, sir, for your words of wisdom. Thank you very much. I request all the March Past students to disperse to their respective places. చిన్న ప్రేయర్ చేస్తాం. చిన్న ప్రేయర్. ప్రభువా, 13 సంవత్సరాలు గాడ్సన్ స్కూల్ని ఆశీర్వాదంగా జరిగించావు. రాబో దినాలలో ఆకాశ నక్షత్రాల్లా ఈ సంస్థ మీ దాసుని దర్శనం పెంచి స్కూల్ రేంజ్ నుంచి కాలేజీ రేంజ్కి మారునుగాక. యేసునామంలో భారతదేశం అంతా ఈ కాలేజీలు, ఈ స్కూల్స్ స్థాపించబడ్డానికి కృప చూపమని, తన తల్లి గారిని మీరు ముట్టి స్వస్థపరిచి ఆశీర్వదించమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.